సో ఇప్పుడు మనం రీసెట్ స్విచ్ మార్చాలంటే సో ఈ బ్యాక్ సైడ్ కవర్ తీసేసాము, ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనం ఈ నాబులు కూడా పీకేసుకోవాలి. పీకేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 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 ఈ స్క్రూలు తీసేస్తున్నాను. తీసేసాం కదా, మెల్లగా జాగ్రత్త కొంచెం బయట తీస్తే సరిపోతుంది. వచ్చేస్తుంది ఈజీగా. వచ్చేసిన తర్వాత ఈ స్క్రూలు ఏవైతే ఉన్నాయో వీటిని తీసుకోవాలన్నమాట. ఓకే, సో తీసేసిన తర్వాత ఇలా వస్తుంది అన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వీడిని తెచ్చాడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. BC51 12 amps అన్నమాట ఇది. సో 12 amps అంటే సో మనం 12 amps వేసుకుంటేనే మంచిదన్నమాట, ప్రొటెక్షన్ ఉంటుంది. సో మీన్ వైల్ ఇప్పుడు దీన్ని డిసాల్డర్ చేసే ముందు మీకు ఇంకో ప్రికాషన్ కూడా చెప్తాను నేను. ఇది పక్కన పెట్టేసేద్దాం. సో ఇప్పుడు ఇది కొత్తది అన్నమాట. ఇది యాక్చువల్గా నేను 15 వేస్తున్నాను. 15 ఉన్నది, వేయకూడదు బట్ వేయచ్చు, కొంచెం బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో దీనికి ఏం చేసుకోవాలంటే ఈ టిప్పులు ఏవైతే ఉన్నాయో ఈ టిప్పులు ఫస్ట్ ఫ్లక్స్ లెడ్ అప్లై చేసుకోవాలి. ముందు చూపిస్తాను మీకు. సో ఇలాగా ఫ్లక్స్ లెడ్ అప్లై చేసుకోవాలి దానికి, చూసారా? సో చేసేటప్పుడు ఏంటంటే ఇమీడియట్గా చల్లబరుచుకోవాలి, ఎందుకంటే ఈ లోపల టిప్స్ ఇక్కడ ఇది థర్మిస్టర్ కాబట్టి ఈ హీట్కి కూడా కొంచెం డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంది అన్నమాట. అలా కాకుండా జాగ్రత్త చేసుకోవాలి దీన్ని. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే పొజిషన్ చూసుకోవాలి. పొజిషన్ చూసుకున్నప్పుడు ఇది ఇలా వచ్చింది కదా, ఇలా వస్తుంది అన్నమాట. సో అప్పుడు ఏంటి, ఇలా ఫిట్ చేసుకోవాలి కదా మనం. సో ఇలా ఫిట్ చేసుకోవాలనుకున్నప్పుడు చూసుకోవాలి, 1 by 1 తీసుకుని పెట్టుకోవాలి. ఓకే, అది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలాగా మీరు అంటించుకుంటారు కదా, ఇక్కడే మెయిన్ ఒకటి కంపల్సరీ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఇప్పుడు ఈ టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో ఈ టెర్మినల్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి ఎల్ఈడికి ప్లస్ మైనస్ అవుతాయి ఇక్కడ. ఈ ప్రికాషన్ ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. సో రివర్స్ బయాస్లో ఈ ఎల్ఈడి వెలుగుతుంది అనమాట, దాని మీనింగ్ అది. సో ఎప్పుడైనా సరే ఈ రెడ్కి రెడ్డే అంటించుకోవాలి, ఆరెంజ్కి ఆరెంజే అంటించుకోవాలన్నమాట. కారణం ఏంటంటే ట్రిప్ అయిన తర్వాత రివర్స్ బయాస్లో ఇది ఎల్ఈడి ఏదైతే ఉందో అంటే ఈ ఎల్ఈడి అనమాట, దీనికి రివర్స్ బయాస్లో వోల్టేజ్ వెళ్తుంది. సో ఆ డైరెక్ట్ వోల్టేజ్ దీనికి వెళ్ళటం వలన ఇక్కడ దీన్ని వాడు ఏం చేస్తాడంటే ఇక్కడ రెసిస్టర్ వేసుకుని దీన్ని డ్రాప్ చేసుకుని వెలిగేటట్టు చేస్తాడనమాట. అయితే నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ టెర్మినల్ ఇక్కడికి ఈ టెర్మినల్ ఇక్కడ అయిందనుకోండి, మీకు ట్రిప్ అయినా కూడా వెలగదనమాట. సో ఇది మ్యాక్సిమం ఎవరైనా చెప్తారో లేదో నాకైతే తెలియదు, కానీ చెప్తే చెప్పుండొచ్చు, బట్ నేను దాన్ని ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి ఇప్పుడు మన ఛానల్లోనే చెప్తున్నాము. సో ఇప్పుడు ఏదైనా సరే ఈ వైర్లు ఏవైతే ఉన్నాయో ఈ వైర్లు దీని ప్రకారం కలర్ కోడ్ ప్రకారమే కంపల్సరీ అంటించాలి. ఇన్ కేస్ ఇప్పుడు ఈ వైర్లు ఉన్నాయనుకోండి, ఈ వైర్లు అటు ఇటు దటైనా ఏం కాదు, ఫంక్షన్ వస్తుంది. కానీ ఈ ఎల్ఈడి లైవ్ వైర్లు మాత్రం కరెక్ట్ ప్రాపర్గానే అంటించాలన్నమాట. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఒకవేళ ఇన్ కేసు మనం తప్పు చేసామంటే మీకు ట్రిప్పింగ్ అనే ఆప్షన్ రాదనమాట. అంటే ట్రిప్ అవుతుంది కానీ ఎల్ఈడి వెలగదు. సో ఇదనమాట దీనిలో మేజర్గా వచ్చే ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, సో ఇంతే, ఇంక ఈ తర్వాత చేసేది ఏముండదు. సో మన రీసెట్ స్విచ్ మార్చడం అంటే చాలా సింపుల్. సో కొత్త వాళ్ళు కూడా చేయొచ్చు. సో తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను. సో ఇంకేముంది ఫ్రెండ్స్, దీన్ని అంటించేసి నెక్స్ట్ బిగించేయటమే. ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోండి, అది మళ్ళీ ఓడిపోయింది. ఓకే ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోండి. సో కలర్ కోడ్ జాగ్రత్తగా మీరు గుర్తుపట్టండి. ఇది కరెక్ట్ లెన్స్ కరెక్ట్గా అర్థం చేస్తుందో లేదో తెలియదు, కానీ
సో ఇది రెడ్కి రెడ్, ఆరెంజ్కి ఆరెంజ్ ఇలాగ ఇచ్చుకుంటే మీరు కరెక్ట్గా ఇచ్చినట్టే ఫ్రెండ్స్. సో ఇప్పుడు బిగిద్దాం. బిగించిన తర్వాత చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, బిగించిన తర్వాత ఇలా ఉంటుంది. సో ఆ తర్వాత మీరు ఇది ఫంక్షన్ వస్తుందో లేదా బయటికి లోపలికి లాక్కుని చూసుకోవాలి. సో ఫ్రీగానే ఉందని అర్థం అనమాట. ఇలాగా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, పైన కవర్ కూడా ఇస్తున్నాను. సో పైన కవర్ కూడా వేసుకున్న తర్వాత దీన్ని లాగి బయటికి లోపలికి లాగి చూసుకోవాలి ఫ్రీగా ఉందా లేదా. తర్వాత స్క్రూలు అన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయినా లేదా చూసుకోవాలి, అంతే. ఇంకా వేరే ఏముండదు. దీనికి 6 స్క్రూలు వస్తాయి, 6 స్క్రూలు వేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని స్క్రూలు కూడా వేసేసాము. తర్వాత నాబులు పెట్టడమే, అన్నీ 0 చేసుకోవాలా. అన్ని కంట్రోల్స్ అన్నీ కూడా 0 చేసుకుని సో ఒక్కొక్క నాబు పెట్టడమే. ఒకసారి చూడండి. ఇలాగే పెట్టుకోవాలి, సింపుల్. ఎక్కువ కష్టపడే అవసరం కూడా లేదు. సో ఇది యూజ్ ఉంది, ఏం చేయాలో చెప్తా. ఓకే ఫ్రెండ్స్, నాబులు కూడా పెట్టేసాం కదా, ఒకసారి చెక్ చేద్దాం. సో పవర్ ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మనం ఇంత సింపుల్గా మార్చేయచ్చు. ఏది కూడా కంగారు తీసుకోకూడదు. కూల్గా ఈ ఒక్క 2 వైర్ల దగ్గర మాత్రం ప్రాపర్గా ఆలోచన చేసుకోవాలి. అంతకుమించి రీసెట్ చేసి మార్చడానికి పెద్ద కష్టమే ఉండదు ఫ్రెండ్స్. సో నేను రవి, KNB సిస్టమ్స్ సర్వీస్ నుంచి మాట్లాడుతాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్.